ఇండియాలోని ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్టు ఏ సంస్థ విడుదల చేసింది? విచ్ కంపెనీ హ్యాస్ రిలీజ్డ్ ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఇన్ ఇండియా? ఆన్సర్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ ఇటీవల ఎవరిని నియమించారు? హూ హ్యాస్ రీసెంట్లీ అపాయింటెడ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్? ఆన్సర్ బి. బిపిన్ కుమార్. ఇండియాలో ఇటీవల గాజు వంతెన 252 అడుగుల గాజు వంతెనను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఇన్ ఇండియా, విచ్ స్టేట్ రీసెంట్లీ స్టార్టెడ్ ద 252 feet ఆఫ్ గ్లాస్ బ్రిడ్జ్? ఆన్సర్ ఏ. తమిళనాడు. ఇటీవల అకాల వర్షాలను ప్రకృతి విపత్తుగా ఏ రాష్ట్రం ప్రకటించింది? ఆన్సర్ బి. ఒడిషా. ఒడిషా రాష్ట్రం ఇటీవల అకాల వర్షాలను ప్రకృతి విపత్తుగా ప్రకటించింది. ఇటీవల గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించిన మీర్కాట్ అనే రేడియో టెలిస్కోప్ ఉన్న దేశం ఏది? విచ్ కంట్రీ హ్యాస్ ఏ రేడియో టెలిస్కోప్ కాల్డ్ మీర్కాట్ which has recently detected gravitation waves? Answer C. South Africa. ఇటీవల కేంద్ర హోం మంత్రి ప్రారంభించిన భారత్ పోల్ అనే పోర్టల్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ developed a portal called Bharat Poll, which was recently launched by the Union Home Minister? Answer B. Central Bureau of Investigation. ఇటీవల స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి పరీక్షించిన మైక్రో మిసైల్ సిస్టమ్ పేరు ఏమిటి? What is the name of the micro missile system which has been designed and tested recently with indigenous knowledge? Answer D. భార్గవస్త్ర. ఫెయిర్ ప్లే కన్సల్టేషన్లో భాగంగా ఈ క్రింది ఏ భారత సంస్థ 3 శాటిలైట్ లాంచ్ చేసింది? Which of the following India company has done 3 satellites launched as part of fair play consultation? Answer C. Pixel. ఇంటర్పోల్ ముఖ్య ఉద్దేశం ఏమిటి? సభ్య దేశాలలోని పోలీసుల సమన్వయపరిచి పనిచేయడం. ఇంటర్పోల్ ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ 1923 సెప్టెంబర్ 7. ఇంటర్పోల్ సభ్య దేశాలు ఎన్ని? ఆన్సర్ బి. 196. ఇంటర్పోల్ సంస్థ ఎక్కడ ఉంది?
ఆన్సర్ ఫ్రాన్స్. ఇంటర్పోల్ సంస్థలో చేరిన చివరి దేశం ఏది? ఆన్సర్ బి. పలావ్.